అరటికాయ బజ్జీలో ఇలా సింపుల్ గా ఆనియన్ మిక్సర్ పెట్టుకొని తింటే అదిరిపోతుంది తెలుసా. ముందు ఒక అరటికాయ తీసుకొని మొదళ్ళు కట్ చేసుకోవాలి. బజ్జీల కోసం డయాగ్నల్ షేప్ లో కట్ చేసుకుంటే ఎక్కువ నూనె కూడా అవసరపడదు. బజ్జీ బ్యాటర్ కోసం ఇక్కడ నేను 1 కప్ శనగపిండి తీసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, కారం, వాము, బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన చేతి వేలు ముంచితే థిన్ లేయర్ లా వచ్చినట్టుగా చూసుకోవాలి. ఇంకా ఆనియన్ స్టఫింగ్ కోసం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ లోన ఉప్పు, కారం, నిమ్మకాయ, ఒక పిటికెడు పల్లీలు, ఇంకో కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని ఫ్రై చేసుకున్నప్పుడు నూనె మరీ ఎక్కువ వేడి కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకున్నట్టు చూస్తే లోపల నుంచి కూడా బాగా కుక్ అవుతుంది. తర్వాత బజ్జీని మెల్లిగా అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి. ఇప్పుడు అరటికాయ బజ్జీ రెడీ అయినట్టే. కట్ చేసుకున్న బజ్జీలో ఆనియన్ మిక్చర్ పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.